హలో అండి. ఈరోజు పచ్చి పులుసు నేను పచ్చిమిరపకాయలతో ఎలా తయారు చేస్తాను. చాలామంది ఎండుమిర్చితో చేస్తారు. వెనకటి వాళ్ళైతే అంత కారం ఘాటు ఈరోజు ఎవరు భరించలేకపోతున్నారు కాబట్టి సమ్మర్లో సింపుల్గా ఉండే పచ్చి పులుసు. ముందుగా ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి పెద్దగా ఘాటు ఉండవు. ఘాటు ఉన్నవైతే 4 పచ్చిమిర్చి సరిపోతుంది. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. చాలా లిటిల్ బిట్, ఒక 4-5 రెబ్బలు సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకుని నూనె వేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు వేగించుకోవాలి. కరివేపాకుని పక్క నుంచి ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రం దంచుకోవాలి. రోట్లో ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోలు అందుబాటులో లేని వాళ్ళు మిక్సీలో కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. చింతపండు పులుసుని బాగా మెత్తగా పిప్పి అంతా తీసేసి పల్చగా పులుసులాగా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసి కట్ చేసి ముక్కలుగా, ఇప్పుడు మనం దంచి ఉంచుకున్న పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఈ విధంగా ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు ఇలా మెదుపుకోవాలి. లేదంటే పప్పు గుత్తి పెట్టి కూడా దాన్ని కొంచెం అలా అంటే కలిసిపోతుంది. మ్యాష్ చేసుకుంటే పప్పు గుత్తు. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా వంటలు రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చి పులుసు కాంబినేషన్. చికెన్ కర్రీ కానీ, లేదు వెజ్ వాళ్ళైతే ఉట్టి పప్పు, ప్లెయిన్ పప్పుతో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు పచ్చి పులుసు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది. సుమారుగా ఒక 100 గ్రాములు పడుతుంది ఈ పచ్చి పులుసుకి. బెల్లం వేసి కరిగించుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ.